రైట్ అండి, కాలర్ ఉన్నారు. కుమార్ కాల్ చేస్తున్నారు డాలస్ నుంచి. కుమార్ గారు అడగండి మీ ప్రశ్న. శంకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అన్న. డల్లాస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇందాక రాజ్ కుమార్ గారు ఏదో క్వశ్చన్ అడిగారు. ఆయనకి ప్రాపర్ ఆన్సర్ ఏంటంటే ఆయన ఇండియాలో నుంచి చదువుకున్నాడు, ఆంధ్రాలో నుంచి చదువుకున్నాడు, కానీ జాబ్ ఎక్కడ చేస్తాడో కనుక్కోండి. రేపొద్దున మనం అందరూ చదివిపిస్తే వీళ్ళందరికీ పిల్లలందరికీ ప్రపంచంలో అన్ని చోట్ల మనోళ్ళే వెళ్తా ఉంటారు, అన్ని చోట్ల మనోళ్ళే జాబులు చేస్తూ ఉంటారు. ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపొద్దున డెవలప్మెంట్ అయ్యి కంపెనీలు పెట్టి మన ఇండియాలో జాబ్లు ఎవరికి ఇస్తారు? మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి జాబ్లు మనోళ్ళు చదువుకోపోతే. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లే. అది చెప్దామని జస్ట్ మీకోసం కాల్ చేశాను. మీరు ప్రాపర్ ఆన్సర్లు, పర్ఫెక్ట్ ఆన్సర్లు ఇవ్వగలరని నాకు తెలుసు సార్. ఓకేనా? జస్ట్ ఆయన ఎందుకంటే మీ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇంకోటి జస్ట్ కరెంట్ బర్నింగ్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు ల్యాండ్స్ చేసుకుంటారు గవర్నమెంట్, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో 4 కోట్ల పైన సివిల్ కేసులు ఉన్నాయి ల్యాండ్కి సంబంధించినవి. అవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఏవి డాక్యుమెంట్స్ అన్ని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. అయినా సరే స్టిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, గవర్నమెంట్ ఉంటుంది, ఇక మీ దగ్గరే ఉండవు. కానీ స్టిల్ వాళ్ళ చేతిలో ఉన్నా సరే ఇంకా ఫ్రాడ్లు నడుస్తున్నాయి. ఆ ఫ్రాడ్లు నరికడతాకే గవర్నమెంట్ ఇప్పుడు అన్ని డిజిటలైజ్ చేసి మనకి సేఫ్ కొన్ని వంద సంవత్సరాల బ్యాక్ నుంచి మొత్తం అందరూ ఎవరెవరి దగ్గర ఉన్నాయనేసి ఆన్లైన్ చేస్తుంది. అవి ఏదో ఒక చోట ఉండవు, మళ్ళీ మల్టిపుల్ కాపీస్ ఉంటాయి. ఒక చోట ప్రాబ్లం అయినా సరే రెండో చోట నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. ఆ విషయం జనాలకు అర్థం కావట్లా. తెలుగుదేశం వాళ్ళు భయంకరంగా దీన్ని అంటే ఫాల్స్ దాన్ని తీసుకెళ్తున్నారు అన్నమాట ప్రజల్లోకి. అది కొంచెం మీరు మీ ద్వారా అందరికి చెప్తారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ అండి. తప్పకుండా కుమార్ గారు, ధన్యవాదాలు. మీరు అన్నట్టు ఇందాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను హిందూపురం సభలో అయితేనేమి ఇంకో దగ్గర క్లియర్ కట్గా సమాధానాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొదటి నుంచి కూడాను ఇది క్లియర్గా ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడుకి అంతకంటే బాగా తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన తెలియకుండా ఉంటుందా? అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క తెచ్చారు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క సంస్కరణలు అనేటువంటిది ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఈ ఎన్నికల్లో ప్రజల్ని గందరగోళం చేయాలి, ఏదో జరిగిపోతుంది అనేటువంటిది మైండ్ సెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారే అని డిసైడ్ అయినారు కదా, దాన్ని డైవర్ట్ చేద్దాం ఆయన నుంచి అనేటువంటి వీళ్ళ యొక్క ప్రణాళిక. కానీ ఈ ప్రణాళిక అనేటువంటిది ప్రజలకందరికీ అర్థమైంది కాబట్టే వాళ్ళ నాయకులు వాళ్ళే ఇప్పుడు అమెరికా నుంచి ఎవరో చేశారు ఫస్ట్ మొదటి కాలర్ ఆయనకు పాపం. ఎందుకంటే ఈ వీడియోలో 1-2 చంద్రబాబు నాయుడు ఆడియోలు చూస్తారు కాబట్టి అదే నిజమనేటువంటి భ్రమంలో వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవం అది కాదండి. నీతి ఆయోగ్ లాంటి సంస్థ దీన్ని సర్టిఫై చేసి చేయడము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది జీవో రిలీజ్ కాలేదు, సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. ఈ జీవో లేదు, ఆర్డర్స్ లేవు, దీని గురించి గందరగోళము. నిజంగా చంద్రబాబు నాయుడు ఉంటే కనుక ఇదిగోండి ఈ ఆర్డర్ కాపీ 2022లోనో 2023లోనో ఈ జీవో ద్వారా ఇచ్చారు, ఈ జీవోల విధి విధానాలు ఇది, దీంట్లో లాక్కునేది ఉంది అని ఒక్క జీవో ప్రతిన చూపించేసి దాన్ని చదివి పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదా అన్నీ కూడాను, ప్రజలకు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు కాబట్టి. ఇది మంచి కార్యక్రమం కాబట్టి దీనికి గందరగోళం చేయడమే. కుమార్ గారు మీరు అన్నట్టు ప్రజలందరికీ కూడాను ఒక క్లారిటీ వచ్చేసింది. మిగతా వాళ్ళకు కూడాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ వల్ల అయితేనేమి, తర్వాత మనం మాట్లాడే డిస్కషన్స్ కూడా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రజల్లోనే క్లారిటీ అనేటువంటిది వచ్చింది. ఇక ఆ ఉద్యోగాల గురించి అక్కడ ఇక్కడ అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగ భాండారంగా ఏర్పడబోతుంది. ఈ యొక్క ఫ్యాక్టరీలు ఇన్ఫోసిస్ లాంటిల్లో వచ్చాయంటే చాలా వాటి పైప్ లైన్లో ఉన్నాయి. ఈరోజు డిఐపిపి ప్రకారము ఆంధ్రప్రదేశ్కి గతంలో ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన ఉద్యోగాలు 34,500 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో 34,500. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఐటీఈఎస్ రిలేటెడ్ ఉద్యోగాలు ఎన్ని అంటే 1,17,000 వచ్చాయి. 1,17,000 ఉద్యోగాలు ఐటీఎస్లో 34,500 విజనరీ అని చెప్పుకునేటువంటి ఐటీ అయినటువంటిది ఆయన హయాంలో ఎక్కడ, ఇది ఎక్కడ? ఇది ఎవరో లెక్కలు చెప్పింది కాదు. డిఐపిపిటి ప్రకారము డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఉంటుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎంత ఇన్సెంటివ్ అనేటువంటిది కాల్కులేషన్ ద్వారానే. ఏ పదంగా తీసుకున్నా, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా తీసుకున్నా, ప్రైవేటు ఉద్యోగాల పరంగా తీసుకున్నా కూడాను
ఆంధ్రప్రదేశ్లో ఇద్దరిని కంపేర్ చేసుకుంటే 2014-19కి 19-24 తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క ఎన్ని కంపెనీస్ గ్రౌండ్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేటువంటిది క్లియర్ కట్గా లెక్కలతో సహా ఉంటాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాటిల్లో కూడాను. సో ఎక్కడా కూడాను అభివృద్ధిని అనేటువంటిది ఎక్కడా ఆపలేదు. అభివృద్ధి అనేటువంటి చిన్నచూపు కాదు, సంక్షేమం అనేటిది కాదు, రెండు కళ్ళతో చూస్తూ ఎవరికి అవసరమవుతుందో వాళ్ళని ఎకనామికల్గా పైకి తీసుకురావడము, అప్లిఫ్ట్ చేయడము, అందరూ కూడా సమాన అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ సంస్కరణలు అన్నీ కూడా ఏదో సంక్షేమ పథకాలు అనే దానికి లేదు. వీటిలో చాలా మటుకు సంస్కరణలు ఉన్నాయి, రిఫార్మ్స్ ఉన్నాయి అనేక మటుకు. సో ఈ యొక్క కంప్లీట్గా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడాను అన్ని వ్యవస్థల్లో కూడాను ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది జిఎస్డిపి ఉందండి. ఈరోజు జిఎస్డిపిలో ఎంతలో ఉన్నారు, తలసరి ఆదాయం ఉన్నారు, ఈరోజు టాప్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తలసరి ఆదాయంలో 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇవన్నీ తీసుకున్నప్పుడు లెక్కలంతా కూడాను పారామీటర్ తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టే కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3 సంవత్సరాలు వరుసగా 2019, 20, 2020, 2021, 2021, 2022లో 3 సంవత్సరాలు వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 వచ్చింది బిజినెస్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. దాని గురించే కదా సంస్థలన్నీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేది.